Hi my dear viewers, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎఫ్ ఆన్ క్లాసెస్ పై నదీం సార్. సో మనం ఈరోజు వీడియోలో ఏం చూస్తామంటే ఎస్టర్డే క్వశ్చన్ లేదు ఇవాళ. ఈసారి మనం కొత్త అంటే ఎనాలజీలో ఒక మోడల్ ఉంది. అదేంటంటే స్టడీస్, అధ్యయనాలు, విషయాలు, ఏ విషయాల మీద అధ్యయనం చేస్తే వాళ్ళని ఏమంటాం అనేది మనం చూస్తాం ఇవాళ. అవి అనేటివి మనకు చాలా వరకు జనరల్ నాలెడ్జ్తో పాటు మనకు 1 మార్క్ జనరల్ నాలెడ్జ్లో కానివ్వండి, లేదంటే మనకు ఈ ఎనాలజీలో కావండి 1 మార్క్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీడియోని పూర్తిగా చూస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది, 1 మార్క్ వస్తుంది. ఓకేనా? చలో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ అధ్యయనం చేస్తే ఏ విషయం మీద చేస్తాం? అధ్యయనం ఇచ్చాం. సిస్మాలజీ అంటే ఏంటిది చూద్దాం. సిస్మాలజీ అంటే భూకంపాల మీద అధ్యయనం చేయడం. ఓకేనా? ఓకే, భూకంపాల మీద అధ్యయనం చేయడం. భూకంపాల మీద అధ్యయనం చేస్తారు మేము ఏమంటామంటే సిస్మాలజీ అంటాం. సిస్మాలజీ. ఓకే. సైటాలజీ అంటే కణాల గురించి అధ్యయనం చేయడం. కణాలు. ఓకేనా? కణాలు, ఎటువంటి కణాలైనా దాని మీద అధ్యయనం చేయడాన్ని మనం ఏమంటామంటే సైటాలజీ అంటాం. ఓకేనా? నెక్స్ట్ బోటనీ అంటే మొక్కల మీద పరిశోధన చేయడం. హెమటాలజీ అంటే రక్తంపై, ఓకేనా, రక్తంపై పరిశోధన చేయడాన్ని మనం హెమటాలజీ అంటాం. ఎనమోటాలజీ పేర్ల గురించి అధ్యయనం చేయడం. పేర్ల గురించి. నోమ్ ఇక్కడ చూడండి, నేమ్ అనుకోండి, ఇక నోమ్ ఉంది కదా, నేమ్ ఆ విధంగా గుర్తుంచుకోండి, పేర్లు అని. ఓకే, పేర్ల గురించి అధ్యయనం చేయడాన్ని ఎనమోటాలజీ అంటాం. మైకాలజీ అంటే ఇప్పుడు ఇది శిలీంధ్రాలు. ఓకేనా? శిలీంధ్రాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటామంటే మైకాలజీ అంటాం. ఎథ్నాలజీ అంటే మనకి మానవ జాతి గురించి అధ్యయనం చేయడం. ఓకేనా? మానవ జాతి గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటామంటే మానవ జాతి అధ్యయనం చేయడాన్ని ఎథ్నాలజీ అంటాం. యాంటోమాలజీ అంటే మనకు కీటకాల గురించి అధ్యయనం చేయడం. కీటకాలు. ఓకేనా? నెక్స్ట్ ఎరపటాలజీ అంటే ఉభయచరాలు, కప్పల గురించి కానీ, ఉభయచరాలు అంటాం. నీటిలో మరియు భూమి మీద, రెండింటి మీద జీవించగలిగే దాన్ని మనం ఉభయచరాలు అంటాం. ఉభయచరాల గురించి అధ్యయనం చేయడం. జువాలజీ జంతువుల గురించి. ఓకేనా? జంతువుల గురించి అధ్యయనం చేయడం. నెక్స్ట్ చూసుకుంటే పాథాలజీ అంటే మనకు దేని గురించి అంటే రోగం గురించి, డిసీజెస్ గురించి. ఓకేనా? రోగం గురించి. ఊలోజీ అంటే గుడ్ల గురించి. ఓకేనా? ఎగ్స్ గురించి. ఓకేనా? నెక్స్ట్ ఆస్ట్రాలజీ అంటే భవిష్యత్తు. ఓకేనా? భవిష్యత్తు గురించి. నెక్స్ట్ వైరాలజీ అంటే వైరస్ల గురించి. వైరస్ గురించి ఇది అధ్యయనం చేయడం. ఆంథ్రోపాలజీ మానవుని మీద. ఓకేనా? ఆంథ్రోపాలజీ అంటే మానవుడి మీద. ఇక్కడ ఇంకోటి ఉన్నది చూడేది ఎథ్నాలజీ అంటే మానవ జాతి మీద. ఓకేనా? జాతుల మీద చేసేది ఇది, మానవుని మీద చేసేది ఆంథ్రోపాలజీ. ఓకేనా? ఎథ్నోపాలజీ అంటే మానవ జాతి మీద. ఆంథ్రోపాలజీ అంటే మనకు మానవుని మీద. ఓకేనా? మలకాలజీ అంటే నత్త. ఓకేనా? నత్త గురించి. ఓకేనా? పాలియోగ్రఫీ అంటే మనకు చేతి రాత. ఓకేనా? చేతి రాతను గుర్తించడం. చేతి రాత. ఓకేనా? పలకంటాలజీ అంటే శిథిలాల గురించి మనకు రీసెర్చ్ చేయడం అన్నమాట. శిథిలాల గురించి. ఓకేనా? ఇథియాలజీ అంటే చేపల గురించి అధ్యయనం చేయడం. ఓకేనా? నెక్స్ట్ టాక్సినమీ అంటే మనకు వర్గీకరణ. ఓకేనా? టాక్సినమీ అంటే వర్గీకరణ. మళ్ళీ ఇక్కడ సెమెంటిక్ ఇది గుర్తుంచుకోండి. మాంటిక్ అంటే
మాట్లాడడం అన్నమాట, గుర్తుంచుకోండి. మాట్లాడడం అంటే భాషల గురించి, ఓకేనా. సెమాంటిక్ అంటే భాషల గురించి అధ్యయనం చేయడం. నెక్స్ట్ ఓరోగ్రఫీ. ఓరోగ్రఫీ అంటే పర్వతాల గురించి అధ్యయనం చేయడం. పర్వతాల గురించి అధ్యయనం చేయడం. నెక్స్ట్ నెఫ్రాలజీ. నెఫ్రాలజీ అంటే కిడ్నీల గురించి, ఓకేనా. కిడ్నీల గురించి అధ్యయనం చేయడం. కిడ్నీల గురించి అధ్యయనం చేయడానికి నెఫ్రాలజీ అంటాం. సెలనోగ్రఫీ. సెలనోగ్రఫీ అంటే మనకు చంద్రుని గురించి అధ్యయనం చేయడం, ఓకేనా. చంద్రుని గురించి అధ్యయనం చేయడం. నెక్స్ట్ నీడాలజీ. నీడలు అంటే వలయాలని గుర్తుంచుకోండి, ఓకేనా. నీడలు అంటే వలయాలు, ఓకే. నీడాలజీ అంటే వలయాల గురించి, ఓకేనా. నెక్స్ట్ బ్రయోలజీ. బ్రయోఫైటా జీవి గురించి, ఓకేనా. బ్రయోఫైటా. బ్రయోఫైటా జీవి గురించి. నెక్స్ట్ కార్డియాలజీ అంటే గుండె గురించి, ఓకేనా. గుండె గురించి. నెక్స్ట్ పైకాలజీ. పైకాలజీ అంటే మనకి దీని గురించి ఇది, ఓకే. న్యూమిస్మాటిక్స్. న్యూమిస్మాటిక్ అంటే నాణాల గురించి, ఓకేనా. నాణాలు, కాయిన్స్, నాణాలు గురించి, ఓకేనా. నెక్స్ట్ ఆర్నిథాలజీ. ఆర్నిథాలజీ. ఆర్నిథాలజీ అంటే పక్షుల గురించి, పక్షుల గురించి. పైకాలజీ అంటే ఆల్గే. ఆల్గే, ఓకేనా. ఆల్గే, ఓకేనా. ఆల్గే. చూడండి, ఇవి మనకు ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి మనం నేర్చుకోవడానికి. ఇది ఫస్ట్ క్లాస్. దీంట్లో మనం ఏం చేద్దామంటే ఎనాలజీలో మీకు ఎనాలజీ అర్థం అవ్వడానికి ఇది బేసిక్స్. ఇప్పటిదాకా మీకు ఎనాలజీలో మనం వర్డ్ ఎనాలజీలో సింగిల్ వర్డ్ ఎనాలజీ అండ్ డబుల్ వర్డ్ ఎనాలజీ అండ్ సిమిలర్ వర్డ్ ఎనాలజీ చూసాము. దానికి సంబంధించిన కాకుండా ఇంకా ఉన్నాయి క్లాసెస్ తీసుండి మనం దాన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఈరోజు ఈ క్లాస్లో మనం విషయాలు ఏంటియో దాని మీద అధ్యయనం చేస్తే దాన్ని ఏమని చదువుతామో అనేది చూసాం. ఏ విషయం మీద ఎవరు చదివితే ఏమవుతుందని చూసాం. ఇక్కడ మీకు రెండు కూడా ఉంటాయి. మానవ జాతి అంటే ఎథ్నాలజీ, తర్వాత ఆంథ్రోపాలజీ అంటే మళ్ళీ ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి. ఎథ్నాలజీ ఒకటి, ఆంథ్రోపాలజీ ఒకటి. ఆంథ్రోపాలజీ అంటే మానవుని గురించి, ఓకేనా. మానవ జాతి అంటే ఎథ్నాలజీ, మానవుని గురించి అంటే ఆంథ్రోపాలజీ. ఈ డిఫరెన్స్ తెలుసుకోండి, ఓకేనా. రైట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ లింక్ అనేది మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి. మన ఛానల్ నుంచి మనం బేసిక్స్ నుంచి అందిస్తున్నామని వాళ్ళకి తెలియజేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.